వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. కలెక్టర్ గారు ఇతర అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోని మార్కెట్ ఎమ్మెల్యే మా అందరితోని ముఖ్యంగా ఈ అకాల వర్షాలు అతి వర్షాలు ఎక్కువ వర్షాలతోని ఇంకా కూడా సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్పి మీరు చూస్తున్నారు. దాంతో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా వేగవంతం చేయాలి. కాటన్ కూడా ఇప్పటికే తడిసి దాదాపు 60-70% ఖరాబైన పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఉన్నది మంచిగా ఉన్న దాన్ని మాయిశ్చర్ వచ్చిన దాన్ని వెంటనే మిల్లకు తరలించే విధంగా ఇవాళ ఒకటే రోజు 12 కాటన్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. బిల్డింగ్ మిల్స్ ఇప్పటికే ఐకేపీ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ అయినాయి. దురదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ రావడం, ప్రతిరోజు మాయిశ్చర్ వచ్చే టైంలో మళ్ళీ వర్షం పడడం, సరిపోని తార్పాలు అన్నీ ఉన్నా కానీ ఈ వర్షాలు రెగ్యులర్గా వచ్చడంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఎవరు కూడా తొందరపడి మీరు బయట అమ్ముకోకండి, తక్కువ ధరకు అమ్ముకోకండి. మన దగ్గర బోనస్ ఇచ్చే సన్నాలు కూడా తక్కువ వేసింది. కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ అలాగే నల్గొండ జిల్లా సాగర్ లాంటి ప్రాంతాల్లో 50-60% వేసాను, నిజామాబాద్లో 70% వేసాను. ఈసారి మా ప్రభుత్వం కూడా మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది, ఈ 2730తో పాటు బోనస్ కూడా కలిపి అకౌంట్లు వేయాలని. కానీ మన దగ్గర సన్నాలు తక్కువ వేసాను. అయినా సరే వచ్చే సంవత్సరం అయినా దాన్ని ఇంకా పెంచాలని, దాంతోపాటు ఈరోజు కలెక్టర్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్, డే నైట్ రైతులు 6 కాలం శ్రమించి పండించిన పంటను కొనే బాధ్యత అధికారులుగా మీ మీద, మా మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మీరు ఈసారి యూరియా కూడా ఇబ్బంది అయింది కొద్దిగా, ఎందుకంటే అది కేంద్రం ఇవ్వాల్సిన యూరియా, రావాల్సిన యూరియా సకాలం రావడం ఏదో ఇబ్బంది పడి తెచ్చుకొని పంట పండించిన సమయంలో వర్షాలు రావడంతో తడిసిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని ధైర్యాన్ని ఇస్తూ మీరు బాధపడకండి, మేము ఉన్నాం, మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఉన్నది, మీకు తప్పకుండా అండగా ఉంటాం. మీ ప్రతి గింజ కొనే వరకు కొన్న 48 గంటల నుంచి 72 గంటల లోపు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. టార్పాలు కొన్ని ఎక్స్ట్రా క్లీనర్స్ కావాలన్నారు, దాని కమిషనర్ గారు చెప్పి రేపటి 8 వరకు ఇంకో 48 ఎక్స్ట్రా క్లీనర్, ఆటోమేటిక్ క్లీనర్ కావాలన్నారు. దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి కూడా మార్కెటింగ్ మినిస్టరు, మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఎక్కడ మార్కెటింగ్ గోడౌన్ ఉన్నా రైస్ మిల్లులు ఎక్కడ తీసుకుని లేట్ అయితే మాయిశ్చర్ ఎక్కువ ఆ గోడౌన్స్లో స్టోర్ చేసడానికి నైట్ కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టమంటున్నాం. లైటింగ్ పెట్టి నైట్ కూడా లోడింగ్ పెట్టి ఎక్స్ట్రా హమాలీలను హై చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ప్రజాప్రతినిధులం క్షేత్రంలో ఉండి తప్పకుండా ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం మా బాధ్యతగా ఈరోజు అందరం కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ కింద తెలంగాణ వచ్చింది, కానీ అక్కడ 10 కోట్లు ఇచ్చి ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ స్టేషన్ కట్టి ఆఫీసు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వెంటపడి దాన్ని శాంక్షన్ చేసుకుని దానికి టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ పనులు ప్రారంభిస్తున్నాం. అలాగే హ్యామ్ రోడ్ల కింద భువనగిరి ఆరేళ్ళలో ప్రతి రోడ్డు 7 మీటర్లు ఉన్నది 10 మీటర్లు చేయడం, 10 మీటర్లు ఉన్నది డబల్ రోడ్డుగా చేయడం, అవన్నీ కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. 45 అంటే దానికి మినిమం అది నేషనల్ హైవే కండిషన్ లాగా ఉంటుంది కాబట్టి 45 రోజులు టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. జనవరి మొదటి వారంలో మొత్తం కూడా కొత్త రోడ్లు, ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, మూడకొండలు లాంటి ప్రాంతం, గుండాల లాంటి ప్రాంతం, తుర్కపల్లి పోతాయి, చాలా రోడ్లు లేవు, అన్ని రోడ్లు కవర్ చేస్తూ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కలిపి 17,000 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది. ఒకటే అడుగుతున్నా, వాళ్ళ చెల్లె హరీష్ రావు, సంతోష్ రావు మా బావను మొత్తం దోచుకుని మొదటి తరంలో కాళేశ్వరం పేరు మీద ఆ రావణ నువ్వు జాగ్రత్త, నీ పని కూడా కథమవుతున్నాడు, దాని మీద జవాబు చెప్పుకున్నాం. ఆ పిల్లగాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ తగ్గదు కాదు. ఆయన ఉద్యమం లేడు, నేను కొట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా గుంటూరులో చదువుకుంటున్నా. ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా 5 టీఆర్ఎస్లు అయితాయండి, మళ్ళీ చెప్పాక టీఆర్ఎస్ రిటైర్డ్ టీఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా, టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు, ఓ టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు, టీఆర్ఎస్ కవిత అంటే ఏం పెట్టుకుంటుంది కదా ఆమెమో తిరుగుతున్నది, టీఆర్ఎస్ ఎస్, టీఆర్ఎస్ కేటీఆర్,
టీఆర్ఎస్ హిమాంశు రావు ఈ చాలా పార్టీలు వస్తాయి. ఆ పార్టీ గురించి మాట్లాడే టైం వేస్ట్. కాటన్ ఒడ్డు ఖరాబ్ వీడిస్తుంటే బొందల పడ్డారు పార్టీని పట్టుకొని ఎందుకు? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకుందో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర నాకు రైతులు అసలు నేను తినేది లేబర్ కూడా మరి కేసీఆర్ ఇంత పెద్ద తెలంగాణ జాన్ అంటాడు, పేదోళ్ళకి సన్నబియ్యంతో మంచి అన్నం పెట్టే బుద్ధి లేదా? ఆయన గురించి మాట్లాడు వేస్తే నాకైతే అసలు వేస్తే ఆయన ప్రజల మధ్యలో ఉండే మనిషి. ఎన్టీఆర్ పార్లమెంట్ లో ఆయన ఎప్పుడైనా మాట్లాడిందా? పార్లమెంట్ లో మా ఎంపీ గారు చూసిందా 2 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తున్నాం? గెలిచినప్పటికెళ్ళి రైతులు ఎప్పుడైనా చూసిందా? ఎప్పుడు హైదరాబాద్ లో ధరని ఇది కాలేజీలో ఇదే పంచాయతీ ఆయనకు.